ఓన్లీ కెన్ చిన్ని కృష్ణ కెన్ డూ దట్. ఈ భూమి మీద అసలు జరగదు. వచ్చారు గోపాల్ గారు, అందరూ వచ్చారు, విన్నారు విన్నారు, అసలు సంతోషం ఆపలేకపోయారు అనమాట. అసలు ఎంత ఆపలేకపోయారంటే సైకిల్ స్టాండ్ లో వాడు కూడా లక్షాధికారి అయిపోతాడు, అంత బాగా చేసి వచ్చింది అనుకుంటున్నాను. స్క్రిప్టింగ్, ఆ తర్వాత నాకు మరి రికార్డులు కొట్టాలి, మ్యూజిక్ జాగ్రత్తగా సెట్ అవ్వాలి, ఆ తర్వాత డాన్స్ కంపోజిషన్స్ అన్ని చాలా బాగా కూర్చోవాలి. అన్నిటికంటే ముందు బి గోపాల్ గారు, నాకు నరసింహనాయుడు ఆయనే చేశారు, ఇంద్ర ఆయనే చేశారు డైరెక్షన్. ఆయన నా మీద నమ్మకంతో పెట్టుకున్నది. అన్నయ్యకి చెప్పినప్పుడు అన్నయ్య ఫీల్ అయింది. అన్ని రికార్డులు వచ్చిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారి మాటలు, దాంట్లో ఏంటి అశ్విని దత్ గారి ప్రొడక్షన్ వాల్యూస్, మణిశర్మ గారి మ్యూజిక్, లారెన్స్ గారి కంపోజిషన్స్ అన్నీ కుదిరినాయి అనమాట. అందుకే మీకెవ్వరికి సార్, మీరు నమ్ముతారో నమ్మరో, నేను జస్ట్ 4 o'clock వారణాసి నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యాను అనమాట. ప్రతి చిరంజీవి గారి పుట్టినరోజుకి నేను ఉదయాన్నే విశ్వనాథుడికి అభిషేకం చేసి గంగలో స్నానం చేసి వస్తాను. అది ఆయనకి కూడా ఇంతవరకు చెప్పలేదు సార్. ఎందుకు చెప్పలేదంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఒక ఇంద్ర రిలీజ్ అయిన తర్వాత రెగ్యులర్ గా హీరో ఇంటికి వెళ్ళటము, లేకపోతే ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళటము, లేకపోతే దర్శకుడి ఇంటికి వెళ్ళటం జరుగుతుందా జరగదా చెప్పండి. అప్పుడు శివుడు గుడికి వెళ్ళి, ఇవాళ శివుడు గుడికి వెళ్ళి వారణాసిలో చేసేది కూడా జరగదు సార్. ఇది ఎప్పుడైనా మనం ప్యాంపరింగ్ లోనో లేకపోతే పొగడ్తలతోనో అక్కడికి వెళ్ళి కూర్చోటమో లేకపోతే భజనలు చేయటం వచ్చేస్తారు. మీరు అన్నయ్య కలిసినప్పుడు అడగండి, దత్తు గారిని అడగండి, గోపాల్ గారిని అడగండి. ఇంతవరకు ఐ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ద ఎనీబడీస్ హౌస్ బికాజ్ ఆఫ్ 24 గంటలు నేను ఒక ట్రాన్స్లో ఉంటాను, 24 గంటలు నేను ఒక వర్క్లో ఉంటాను. అదే తర్వాత బన్నీతో చేసిన సినిమా మీకు తెలుసు, తర్వాత బన్నీ. నెక్స్ట్ ఇంద్రా 2 ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడాలి, ఇంక్లూడింగ్ హాలీవుడ్. అంతకంటే చాలా గొప్పగా ఉంటుంది సార్. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ 70వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి అన్నయ్యకి, ఆయనని ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ, మేధావులకి, గజల్ సింగర్స్కి, అందరికీ కూడా ఒక్కసారి ఎట్లాంటి కాన్సెప్ట్ చేసావని వాళ్ళ హృదయాలను దోచుకోవాలి, ఇంటలెక్చువల్స్ హృదయాలను దోచుకోవాలి. అప్పుడే పుట్టినటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, కాలేజీకి వచ్చే పిల్లలు, వీళ్ళందరూ ఇది దోచుకోవాలి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఆలోచింపజేయాలి, ఆడవాళ్ళని మైమరిపించాలి. ఇన్ని మిక్స్ చేసినటువంటి కథ ఆయన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కథలే చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తూ కోరుకుంటూ, అది నేను రాయకపోయినా పర్లేదు, ఎవరు రాసినా కూడా నాకు చూడాలి. ఓకే, గజల్ శ్రీనివాస్ గారు. లేదండి, ఇంద్రా రాయాలంటే మీరే రాయాలి, మళ్ళీ ఆ బి గోపాల్ గారే రావాలి, చిరంజీవి గారితో కాంబో. అది మ్యాండేటరీ కదా, అది కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే, జ్యోతి గారు, ఇంద్రా 2 వస్తున్నదట, ఎలా ఎలా అనిపిస్తుంది?